శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణంలో కిష్కింధాకాండ చదువుకుంటున్నాము. అందులో ఇప్పుడు వీళ్ళందరూ అన్ని దిక్కులకి పంపించారు. అందులో దక్షిణ దిక్కుకు వెళ్లే వాళ్ళలో హనుమని పిలిచి శ్రీరామచంద్రుడు తన బంగారు ఉంగరాన్ని ఇచ్చారు. అది తీసుకొని వెళ్ళారు. వెళుతూ అంతవరకు నేను చదువుకున్నాం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ చదువు. ఇంతలో వారికి ఒక గుహ కనబడింది. అది గడ్డితో చుట్టి గడ్డితో మూసి ఉంది. అందులోంచి రెక్కలు తడిసిన క్రౌంచ పక్షులు, హంసలు బయటకు రావడం చూశారు. అవి తడిచిన రెక్కలతో రావడం చూసి అక్కడ నీరు ఉండవచ్చు కనుక మనం ఆ గుహలోకి వెళదాం అని అనుకుంటూ హనుమ ముందు వెళ్ళగా అతని వెనుకనే అందరూ ఒకరి చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ఆ గుహలోకి ప్రవేశించారు. చాలా దూరం చీకట్లోనే ప్రయాణించారు. ఇంతలో వారికి మణిబలే ఒక ప్రకాశవంతమైన ఒక సరోవరం కనిపించింది. అది స్వచ్ఛమైన నీటితో ఉంది. ఆ వనంలో బాగా పండిన పళ్ళతో నేలకి ఒరిగిపోతున్న చెట్లు, తేనె పట్టులు గల పెద్ద పెద్ద చెట్లు, ఆ పక్కనే అన్ని సదుపాయములు గల గృహములు, ఆ ఇళ్లలో అందమైన వస్త్రాలు, రకరకాల పిండి వంటలు, పానీయములు ఉన్నవి. కానీ అవి తినడానికి అక్కడ ఎవ్వరూ మనుషులు లేరు. లోపలికి చూశారు. వారికి ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఒక బంగారు భవనంలో వల్కలములు అంటే కాషాయ వస్త్రములు ధరించి అగ్నిశిఖవలే మెరిసిపోతున్న ఒక తల్లిని చూశారు వారు. ఆమె దేహకాంతితో ఆ భవనం అంతా కూడా వెలుగులతోటే నిండిపోయింది. ఆమెను చూడగానే వానరులంతా కూడా ఆవిడకి ప్రణామములు చేస్తూ భయంగా ఆమె దగ్గరకు వెళ్లారు. నమస్కరిస్తున్న ఆ వానర వీరులందరినీ చూచి ఆ దేవి ఇలా అడిగింది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడి వారు? ఎవరి దూతలు? ఈ గుహలోకి ఎలా వచ్చారు అని అడిగింది. ఆ మాటలు విని హనుమ ఇలా అంటున్నారు, అయోధ్యాధిపతి శ్రీయుతుడగు దశరథ మహారాజు, అతనికి 9 పుత్రులు. అతని పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి తన పినతల్లితో వరములను కోరబడి ఆ 14 ఏళ్లు వనవాసము చేయుటకు తండ్రి మాట మీద తన తండ్రిని సత్యమునందు నిలుపుటకే భార్యా సోదరునితో అడవులకు వచ్చాడు. అక్కడ దురాత్ముడగు రావణుని వలన అతని భార్య సీతమ్మ అపహరించబడినది. ఆమెను వెదుకుతూ తమ్మునితో కలిసి వచ్చి మా ప్రభు అయిన సుగ్రీవుని చేరాడు. సుగ్రీవుడు రామునితో స్నేహము చేసి రాముని భార్య సీతమ్మను వెదికించదను అని చెప్పాడు. అందులకై మేము ఇటు వచ్చి తిని సీతమ్మను వెదుకుతూ దాహం వేసి నీటి కొరకై వెదుకుతూ మేము ఇక్కడ నుండి బయటకు వెళుతున్న క్రౌంచ పక్షుల రెక్కల తడిని చూసి ఇక్కడ నీరు ఉండవచ్చు అని తలిచి మేము ఇక్కడికి వచ్చాం. దైవయోగమున ఈ ఘోరమైన ఈ గుహకి వచ్చి మేము చేరుకుని, అమ్మా శుభాంగి, నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? మాకు వివరంగా చెప్పండి అని అనగా ఆ యోగిని వానరులను చూసి ఇట్లనెను, వానరులారా, మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఈ ఫలాలన్నీ తినండి, తేనె త్రాగండి, అమృతమయమైన వీటిని మీ ఇష్టం వచ్చినంత తాగండి, ఆ నీటిని కూడా మీ ఇష్టం వచ్చినంత తాగండి, ఆ తరువాత నా కథ నేను వివరంగా చెప్తాను అని అనగా వారు పళ్ళు తిని నీరు త్రాగి తృప్తి చెంది ఆ యోగిని దగ్గరకు వచ్చి హనుమంతుడు మొదలైన వానరులంతా కూడా ఇలా చెప్తున్నారు ఏమిటంటే వచ్చారు వాళ్ళందరూ. అప్పుడు ఆ యోగిని వాళ్ళందరితో ఇలా చెప్తున్నది ఆమె ఎవరు అనేది. పూర్వము విశ్వకర్మకు హేమ అనేది ఒక కుమార్తె ఉండేది. ఆమె దివ్య రూపిణి, ఆమె సుందరి. తన నాట్యం చేత శంకరుని ప్రసన్నుడిని చేసుకొని కొన్ని వేల సంవత్సరములు దానవరాజైన మయుడు అతను బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు. ఇంతలో అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు మయుడు తాను శిల్పశాస్త్రం నేర్చుకుంటాను అని చెప్తాడు.
బ్రహ్మగారు సరేనని శుక్రాచార్యుని వద్దకు వెళ్లి శిల్పశాస్త్రంలో ప్రావీణ్యం పొంది సరే అనగా శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి శిల్పశాస్త్రంలో ప్రావీణ్యం పొంది గొప్పవాడిగా ఉండాలి అని వరము కోరుతాడు. దేవతలందరికీ కూడా మంచి మంచి భవనాలు నిర్మిస్తాడు. ఆ విధంగా ఇక్కడ ఇంత గొప్ప భవనాన్ని నిర్మించాడు. హేమ అనే అప్సరకాంతతో మయునికి ప్రేమ ఏర్పడి ఆమెతో ఇక్కడే ఉండేవాడు. ఇంద్రుడు వీరిద్దరి అనురాగము సహించలేక ఒకనాడు మయుడిని సంహరించాడు. మయుడు చనిపోతూ ఈ భవనాన్ని హేమకి ఇచ్చాడు. హేమ మయుడు చనిపోయిన తరువాత స్వర్గానికి వెళుతూ ఈ భవనానికి నన్ను కాపలా పెట్టింది. నేను హేమకి స్నేహితురాలిని. నా పేరు స్వయంప్రభ. నేను మేరు సావరణి కుమార్తెను. నేను విష్ణు భక్తురాలిని, మోక్షేచ్ఛ కలదానను. ఈ ప్రదేశము తపస్సుకు అనుకూలమైనది అని నువ్వు ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ త్రేతాయుగమున శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రునిగా అవతారం ఎత్తుతాడు. అప్పుడు అతను ఈ ప్రాంతం వైపు వస్తాడు. రామకార్యం కోసం రామసేవకులు వస్తారు. వారికి నువ్వు సహాయం చెయ్యి. అప్పుడు నువ్వు బ్రహ్మలోకంకి చేరుతావు అని నా స్నేహితురాలు నాకు చెప్పింది. అంతా విన్నాక వానరులు, అమ్మా మేము ఇక వెళతాం, రామకార్యంకి ఆలస్యం అవుతుంది అని అనగా ఆమె ఇలా అంటుంది, ఎవరైనా ఇక్కడకు రావడమే కాని బయటకు వెళ్ళలేరు. అమ్మా మేము రామకార్యం మీద వచ్చాము, మమ్మల్ని ఎలాగైనా సరే బయటకు పంపండి అని అనగా ఆమె ఇలా అంటుంది, సరే నేను ఎన్నో సంవత్సరాల పాటు తపస్సులు చేశాను, పుణ్యకార్యాలు చేశాను. వాటన్నిటి వలన సంపాదించిన పుణ్యంతో మిమ్మల్ని నేను బయటకు తీసుకువెళతాను అని వారందరినీ కూడా బయటకు తీసుకువెళ్లి దింపేస్తుంది. అలా వానరులంతా కూడా గుహ నుండి బయటకు వచ్చి చూడగా వారికి వసంత ఋతువు చిహ్నాలు కనిపిస్తాయి. అమ్మో 1 నెల రోజులు గడిచిపోయాయి, మనం ఇంకా సీతమ్మ జాడ కనిపెట్టలేదు అని అనుకుంటూ ఉంటే ఇంతలో అంగదుడు ఇలా అంటాడు, మనకు సీతమ్మ కనిపించలేదు, 1 నెల గడిచిపోయింది, మనం ఇప్పుడు కిష్కింధకి వెళితే మా చిన్నాయన మనలను చంపేస్తాడు. నా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు, తిరిగి వెళ్ళి అతని చేతిలో నేను చావడం ఎందుకు, ఈ సముద్రంలో పడి ఇక్కడే మరణిస్తాను అని అనగానే అందులో తారుడు అనే వానరుడు ఇలా అంటాడు, మనం సుగ్రీవునికి దగ్గరకు వెళితే కదా చంపేస్తాడు, మనం ఈ బిలంలోనే తిరిగి ఈ బిలంలోకే వెళ్ళిపోయి అక్కడ ఉన్న కందమూలాలు ఫలములు తింటూ ఆ తేనె తాగుతూ ఇక్కడే మన జీవితకాలం అంతా గడిపేద్దాం సంతోషంగా, అప్పుడు మనకు ఎప్పుడు చావొస్తే అప్పుడే చేద్దాము అని ఈ సముద్రంలో పడి ఇప్పుడు ఎందుకు చావడము అని అంగదుడు మొదలగు వానరులంతా తమ తమ ఆలోచనలో అలా ఆలోచిస్తూ రాజు విధించే దండన నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అంతలో